వేదాహమేవం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య సర్వే. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. సత్యార్థ ప్రకాశం చతుర్థ సమల్లాసము, గృహస్థుల ఇతర కర్తవ్యములు. ఇవి అయిపోయినాయి కదా. ఇది కాలేదు అనుకుంటా సార్. ఈ 103వ పుట గృహస్థుల ఇతర కర్తవ్యముల గురించి అదే నడుస్తుంది. శ్లోకాలు చెప్పుకున్నాం కానీ దాని అభిప్రాయం ఇక్కడ దయానంద సరస్వతి రాసింది. కుడివైపున చూడండి. దుష్ట కర్మములను నొనర్చు ద్విజుడు శ్రేష్ఠుడనియు, శ్రేష్ఠ కర్మములను నొనర్చు జితేంద్రుడనియు, జితేంద్రుడైన శూద్రుడు నీచుడుగా అంగీకరించిన ఇంతకంటే ఎక్కుడు పక్షపాతం ఏముండును. దుష్ట కర్మములను ఉనర్చు ద్విజుడు శ్రేష్ఠుడని, శ్రేష్ఠ కర్మంలో నర్చుడు జితేంద్రుడైన శూద్రుడు నీచుడుగా అంగీకరించిన ఇంతకంటే ఎక్కువ పక్షపాతం ఏముంటుంది అనేది ప్రశ్న. ఇంతకంటే అధికముగా అన్యాయము, అధర్మము మరి ఒకటి ఏది ఉండదు. ఏది ఉంటుంది ప్రశ్న. పాలనిచ్చినను ఈయకున్నను గోవు గోపాలనకు పాలనీయమైనట్లుగా గాడిద చాకలి కుమ్మరి మున్నగు వారికి పాలనీయం కాదా అని అడుగుతుంది. ఏదైతే దుష్టకర్మములు చేసేటువంటి బ్రాహ్మణుడు, ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, శ్రేష్ఠ కర్మములు చేసేటువంటి జితేంద్రుడైన శూద్రుడు నీచుడుగా అంగీకరిస్తున్నట్టయితే ఇది పక్షపాతం అవుతుంది కదా. అంతకంటే అధికంగా అన్యాయము, అధర్మం మరి ఒకటి ఏముంటుంది. ఇచ్చినను ఈయకున్నను ఆవును గోపాలకుని పాలనీయమైనట్లు, అంటే ఆవు పాలివ్వదు అయినా దాన్ని పోషిస్తున్నాము. ఆవును సాదుకోవాలి, ఆవును పెంచుకోవాలి. కాబట్టి ఆవును చూసుకోవడానికి గోపాలకుడు, గోసేవకుడు అవసరము. ఈ ఇద్దరిని ఏ రకంగానైతే పోషించినట్లు అవుతుందో అదే విధంగా చాకలి గాడిదను పోషిస్తున్నాడు, కుమ్మరి మున్నగు వారిని పాలనీయం అవునా కాదా అంటే గాడిద అవసరం ఉన్నా లేకపోయినా చాకలి అవసరం ఉన్నా లేకపోయినా గాడిదను పెంచుకుంటాడు. మరి ఈ చాకలి గాని, కుమ్మరి గాని, గోసేవకుడు గాని, ఇంకా వడ్రంగి గాని, కమ్మరి గాని వీళ్ళంతా మనకు అవసరం ఉన్నా లేకున్నా మన ద్వారా పోషించబడవలైనా లేదా అనేది ప్రశ్న. ఎందుకనంటే ఋగ్వేదంలో, యజుర్వేదంలో ఒక మంత్రం ఏమొస్తుంది అని అంటే, గుర్రపు శాలలో గుర్రములు, ఏనుగుల శాలలో ఏనుగులు అవి ఊరికేనే పెంచబడుతుంటాయి, పోషించబడుతుంటాయి. దేనికోసము అంటే మనకు అవసరం వచ్చినప్పుడు యుద్ధములో గెలిపించడానికి, మనల్ని విజయవంతం చేయడానికి అవి ఉపయోగపడుతుంటాయి. అదే విధంగా పురోహితుడు
మరియు ఆచార్యుల యొక్క పోషణ అనేటువంటిది తప్పనిసరిగా. వీరిని మనం ఏ రకమైతే పోషిస్తుంటామో, ఈ ఆశ్రమాలను, ఈ గురుకులాల వ్యవస్థను మనం ఎట్లయితే పోషిస్తుంటామో, ఇవి మనకు వర్తమానంలో ఉపయోగకరం అనిపించినా అనిపించకపోయినా మనకు ఎప్పుడైతే ధర్మార్థ కామోక్షాలు సిద్ధించుకోవాలి అని అనిపిస్తుందో అప్పుడు ఈ గురువే మనకు దారి చూపిస్తుంటాడు. ఈ ఆశ్రమమే మనల్ని ఇంకొక మెట్టు పైకి ఎక్కిస్తుంది. ఈ రకంగానే మన ఆత్మ ఉద్ధరించబడుతుంటది. అందుకని ఇవాళ మనకు ఏమి ప్రయోజనంగా కనబడుతున్నటువంటిది, నీ వల్ల నాకేం ప్రయోజనం, దీనివల్ల నాకేం ప్రయోజనం అని కనబడుతున్నటువంటి ఈ వ్యవస్థలు మనకు అవసరం వచ్చినప్పుడు, ఈ రోజు మనం వీటిని చూసుకోకపోతే మనకు అవసరం వచ్చినప్పుడు అవేవి మనకు అందుబాటులో ఉండవు. ఆ అందుబాటులో ఉండకపోవడమే మన ఈ యొక్క అవిద్య, అజ్ఞానం. అందుకని విద్వాంసులను అందరినీ పోషించాలి, ఆశ్రమాలను కాపాడుకోవాలి, గురుకుల వ్యవస్థను కాపాడుకోవాలి అనేటువంటిది దీని ద్వారా సందేశం. ఈ దృష్టాంతం కూడా విషమంగా అనిపిస్తున్నది అన్నట్టుగా, సరైంది కాదు అనే విధంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇవాళ మనకేం ఉపయోగపడతలేదు కదా, మనం సంపాదించుకున్నదే మనకు ఉండాలి, కానీ మనం వేరే వారికి ఇవ్వడం ఏంటి అనేటువంటిది ఇది సరైనదిగా అనిపించట్లేదు. సరైనదిగా ఎందుకు అనిపించట్లేదు అని అంటే, నా సొమ్ము, నా భార్య, నా పిల్లలు, నా సంపద నాది అని అనుకున్నప్పుడు దేవుడు ఒలిచి చూపిస్తున్నటువంటి ఈ మృత్యువు, ఈ రోగము, ఈ యొక్క దుఃఖ దారిద్ర్యములు, వీటి వల్ల ఏంటంటే ఏది మనది కాదు. ఈ నేను అనుకునేటువంటి ఈ శరీరమే వయసు పెరుగుతున్న కొద్దీ కండబట్టిన అందమైన రూపవంతమైనటువంటి శరీరమే అందవికారంగా ముడతలు పడుతూ ఎముకలు తేలినటువంటి ఈ శరీరంతో, వృద్ధాప్యంతో పళ్ళుడిపోయి చొల్లుగారుతూ వడవడ వణుకుతూ ఉన్నటువంటి ఈ దేహంలో ఏదైతే యవ్వనంలో నాది అనుకున్నామో అదేది నీది కాదు అని భగవంతుడు ఈ వృద్ధాప్యము, ఈ యొక్క క్షతగాత్ర అంగవైకల్యము ద్వారా, మృత్యువు ద్వారా చూపిస్తున్నటువంటిది. అందుకని దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనేటువంటి సామెత ప్రకారంగా మన శరీరంలో కండ ఉన్నప్పుడే ఏవైనా బలమైన తెలివైన పనులు చేయాలి. ఏదైతే మనకు అవకాశం ఉన్నదో ఆ అవకాశంలోనే ధర్మార్థ కామోక్షాలు సిద్ధించుకోవాలి అనేటువంటిది సందేశం. ద్విజుడు శూద్రుడు ఇరువురు మనుషులు ఒకే జాతికి చెందినవారు. గోవు గాడిద ఒకే జాతికి చెందినవి. గోవు గాడిద ఒకే జాతికి అంటే పశు జాతికి చెందినటువంటివి. ద్విజుడు శూద్రుడు ఒకే జాతికి అని అంటే మనుష్య జాతికి చెందినటువంటి వాళ్ళు. ఓం ఆచార్యజీ, ఇక్కడ ఈ క్రింద వ్రాయబో శ్లోకముల వంటి వారిని నమ్మకూడదంటే ఆచార్యజీ? అవును, ఆ శ్లోకంలో సరి అయినటువంటిది లేదు కదా, అందుకని వాటిని నమ్మకూడదు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ పతితోపి ద్విజః శ్రేష్టో నచ, అదే ఆచార్యజీ? పతితోపి ద్విజః శ్రేష్టో నాచ శూద్రో జితేంద్రియ నిర్దుగ్ధా చాపి గౌహు పూజ్యా చ నా దుగ్ధవతి ఖరి. ఇప్పుడు పాలు ఇవ్వకున్నా ఆవు ఎంత గౌరవించబడుతుంటుందో, పాలిచ్చినా కూడా గాడిద అంతగా గౌరవించబడదు అనేది సారాంశం. సరే అంటే ఆచార్య మనుషులకు కూడా వర్తిస్తుంది ఆచార్య? అందరికి వర్తిస్తుంది అమ్మా, అందరికి. అందుకే పతితోపి ద్విజ అంటే బ్రాహ్మణుడి నుంచి తీసుకొచ్చిండు కదా. బ్రాహ్మణుడు పతితుడైనా కూడా అతడు బ్రాహ్మణుడిగానే ఎంచబడుతుంటాడు. అదే శూద్రోచ జితేంద్రియ శ్రేష్ఠ. శూద్రుడు తనకు ఉన్నటువంటి వివేక జ్ఞానం ప్రకారంగా జితేంద్రియుడిగా ఉండి ఈ శ్రేష్ఠ ఆచార వ్యవహారం చేసినా కూడా అతడు శూద్రుడిగానే ఎంచబడతాడు అనేటువంటిది సారాంశం. అప్పుడు మరి శ్రేష్ఠ వ్యవహారం చేస్తున్నప్పుడు గొప్పవాడిగా పొగడబడాలి కదా.
మరి తప్పు చేస్తున్నప్పుడు ఆ బ్రాహ్మణుడు నీచుడు నికృష్టుడు అని నిందించబడాలి కదా? కాదు. వారు జన్మతో ఎంచేటువంటి అప్పుడు వాళ్ళు ఎంత నీచ పనులు చేసినా కూడా వేదము చదవకున్నను బ్రాహ్మణుడని, వేదోక్త పనులు చేయకున్నను వాడు గొప్పవాడని, ఈ శూద్రుడు ఎంత గొప్ప పనులు చేసిన వాడు వీడు శూద్రుడు అంటరాని వాడు అని, వెలివేయబడేటువంటి వాడని, ఎక్కడ మనకు అవకాశం వచ్చినప్పుడు అబద్ధాలాడి డబ్బును మిగిలించుకునేటువంటి ఈ వ్యవహారం చేసి నన్ను గొప్పగా పొగడాలని ఆశించేవారు కానీ, ఇవన్నీ ఏంటంటే యథాయోగ్యంగా జరగట్లేదు. వాళ్ళ ముఖం చూసి ముఖస్థుతి తోటి జరుగుతున్నాయి. అదే నిజ వ్యవహారము ఉన్నట్లుగా చెప్పితే వాళ్ళకు ఇమిడదన్నట్టుగా. అందుకని ఇక్కడ పతితుడు అంటే ఎవరైతే పతితమై ఉన్నాడో, దిగజారుడు పనులు చేస్తున్నాడో, అబద్ధాలాడుతూ డబ్బు మిగిలించుకునేటువంటి వ్యవహారమే కానివ్వండి, ఇంకా వ్యభిచారమే కానివ్వండి, ఇటువంటివి ఏవైతే చేస్తున్నారో వారు ఎంత గొప్పవారైతేనేమి, ఏ బట్టలు కట్టుకుంటేనేమి, నీచమైన పని చేసినప్పుడు నీచుడుగానే గుర్తించాలి. ఇది న్యాయం. కానీ అలా కాకుండా మీరు గొప్పవారండి, మీరు బ్రాహ్మణులు, మీరు ఎట్లా తప్పు చేస్తారండి అనేటువంటిది ముఖస్థుతి చేయడం, ఇది మూర్ఖత్వం. ఇదే ఇక్కడ చెప్తున్నది. అదే ఇది వ్యక్తిగతంగా అన్యాయం విచారించాలి అని అదే దయానందుల వారి సందేశం అన్నమాట. అది దయానందుల వారిది కాదమ్మ గారు. ఇది వాళ్ళేమో ఈ యొక్క పారాశర గృహ సూత్రంలో వాళ్ళు వ్యక్తిగతంగా స్తుతించాలి అనేటువంటిది. అది దయానంద సరస్వతి ఏంటంటే తప్పే, ఎవరు చేసినా తప్పే, తప్పును నిలదీస్తేనే ఇంకొకసారి చేయాలనే భయం ఉండదు, భయపడతారు. ఈ శ్లోకాలు కల్పితాలని. అవును, శ్లోకాలు ఇది ఉంది కదండి, గ్రహించాలనేది కూడా ఉంది కదా. అందుకే ఈ శ్లోకాల యథార్థార్థం ఏది గ్రహించాలో దయానంద సరస్వతి ఇప్పుడు మనకు ఇక్కడ వ్యాఖ్యానం ద్వారా చెప్తున్నాడు కదా. గోవు గాడిద ఒకే జాతికి చెందినవి కావు. ఒకే జాతికి చెందినవి అంటే గోజాతి వేరు, గాడిద జాతి వేరు. ఈ యొక్క ద్విజుడు వేరు, శూద్రుడు వేరు. ఈ యొక్క ద్విజుడైన శూద్రుడైన మనుష్య జాతికి చెందిన వారే, ఒకే జాతికి అయినా వారి యొక్క గుణకర్మాలతోటి వాళ్ళు వేరు వేరు. ఈ యొక్క ఆవు గాడిద పశు జాతిగా ఒకే జాతిగా అనిపించినా వాటిలో గో సంతతి వేరు, గాడిద సంతతి వేరు. ఏదో ఒక విధముగా గర్ధభములు పశుజాతికి చెందినవిగా ఎంచి దృష్టాంతములలో ఏకదేశము ద్రాష్ట్రాంతమున దొరికినను దీని ఆశయము అయుక్త మగుట వలన ఈ శ్లోకములు విద్వాంసులకు ఎన్నడూ మాననీయములు కావు. ఈ రకంగా ఏంటంటే గోవు వేరు, గాడిద వేరు, ఆవు వేరు, గాడిద వేరు. అందుకని ఈ దృష్టాంతాలు ఏవైతే ఇవ్వడం జరిగిందో వీటి ఆశయము అయుక్తం, సరైనటువంటిది కాదు. కాబట్టి ఈ శ్లోకములు విద్వాంసులకు ఎన్నడూ ఆదర్శనీయముగా తీసుకోరాదు. అశ్వాలంబ గజమును చంపి, ఆలంబ అంటే చంపడం, గజమును చంపి, గజం కాదు గుర్రమును చంపి, గవాలంబ గోవును చంపి హోమం చేయుటయే వేద విరుద్ధమై వేద విహితమే కానప్పుడు దానిని కలికాలములో నిషేధించుట వేద విరుద్ధం ఎలా కాదు? అంటే గుర్రములను చంపి, ఆవులను చంపి హోమం చేసి వేద విరుద్ధం, ఈ యొక్క పశుహింస చేసి హోమములు చేయడం వలన ఇది వేద విరుద్ధమైనప్పుడు దానిని కలికాలములో నిషేధించుట వేద విరుద్ధము ఎందుకు కాదు? అంటే ఇప్పుడు ఆర్య సమాజం జీవహింస చేయకూడదు అని చెప్పేసి, ఈ పశువులను యజ్ఞము పేరుతోటి చంపకూడదు అని చెప్పేసి నిషేధిస్తుంటే వాళ్ళంతా తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి
వేదములలో యజ్ఞము చేయాలి, హోమములు చేయాలని చెప్పినప్పుడు ఆ యజ్ఞము హోమము చేసేటువంటి ప్రకరణములో ఎక్కడ కూడా ఏ పశువును హింసించి వాటి అవయవాలను ఆహుతిగా ఇచ్చి యజ్ఞాన్ని పూర్తి చేసుకోమని చెప్పేసి చెప్పడం లేదు. అయినా వీళ్ళు చేస్తున్నారు. అయితే వాళ్ళు ఇంకా వేరే సమయమున ఆ రకంగా ప్రారంభించి ప్రసిద్ధం గావింపజేస్తున్నారు, కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈ కలికాలంలో వాటిని నిషేధిస్తే అది తప్పెలా అవుతుంది అని దయానంద సరస్వతి అడుగుతున్నాడు. కలియుగమునందే ఈ నీచ కర్మమునకు నిషేధం అంగీకరించినతో ద్వాపరాది యుగములందు విధిని అంగీకరింపవలసి వచ్చును. ఇది కలియుగంలో చేయరాదని ఎప్పుడైతే అంటుంటారో దీనివల్ల ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే, వేరే కలియుగములో నిషేధించొద్దు అంటే వేరే కాలంలో నిషేధించమనే కదా. ఏదైనా హింసయే, తప్పే, ఎప్పుడైనా తప్పే, ఎవరికైనా తప్పే. వారు ఎటువంటి వారైనా సరే తప్పును తప్పుగానే అంగీకరించినప్పుడే వారు గొప్పవారు అవుతారే కానీ, నేను చేస్తే తప్పు కాదు, నువ్వు చేస్తేనే తప్పు అవుతుంది, ఫలానా వారు చేస్తేనే తప్పు అవుతుంది, నేను అబద్ధమాడినా, నేను దాగుడు మూతలాడితే నేను సత్యవంతుణ్ణి అనేటువంటిది మూర్ఖత్వం. ఎందుకు కాదు అని ఇక్కడ అభిప్రాయం. కలియుగములో తప్పైతే ద్వాపర యుగములో దీనిని సత్యముగా స్వీకరించవలసి వస్తుంది కదా. మరి అది ఇక్కడ మనకు తప్పైనప్పుడు అది వారికి కూడా తప్పే అవుతుంది కదా. అప్పుడు శ్రేష్ఠ యుగమని ఎంచబడు కృతయుగమున ఈ దుష్ట కార్యము ఎట్లను శ్రేష్ఠ అనుష్ఠేయం ఎట్లా అవుతుంది, ఏ రకంగా అనుష్ఠించబడుతుంది, కృతయుగమున ద్వాపర యుగమున ఎట్లా అవుతుంది? ఎప్పుడైనా తప్పే, అది హింసయే కాబట్టి ఎప్పటికైనాను అది నిషేధించ యోగ్యమైనది అనే అభిప్రాయం. ఇది సర్వదా అసంభవము. వేదాది శాస్త్రములందు సన్యాసమునకు విధి ఉండగా దానిని ఇప్పుడు నిషేధించుట నిర్మూలం. ఏంటంటే వేదాది శాస్త్రములందు సన్యాసమునకు విధి ఉన్నప్పుడు దానిని ఇప్పుడు సన్యాసము అనేటువంటిది సరైనది కాదు. ఇప్పుడు ఈ యొక్క వానప్రస్థంను తీసుకొని ఇల్లు పట్టుకొని ఉండడం, సన్యాసం తీసుకోకుండా ఉండడం, భార్య పిల్లలతోటి ఉండడం, అక్కడే వాళ్ళకు గొడవలతోటి ఉండడం, సతమతమై ఉండడం, ఇది సరైనటువంటిది కాదు. సన్యాస దీక్ష తీసుకొని ముందుకు నడిస్తేనే బాగుంటుంటది అనేది అభిప్రాయం. మాంస నిషేధం ఉన్నదని ఎల్లప్పటికీ ఉండును. ఆ మాంసము తినడము నిషేధం ఉన్నప్పుడు అది ఎప్పటికీ నిషేధమే ఉంటుంటది. దేవుని వలన పుత్రోత్పత్తి వేదమున ఉండగా ఈ శ్లోకకర్త ఇట్లెలా మురుగుచున్నాడు? దేవుని వలన అంటే మరిది గాని భావతోటి గాని, ఇప్పుడు భర్త అసమర్థుడై ఉన్నటువంటి స్థితిలో సంతానోత్పత్తి చేసుకొని వంశాన్ని నిలబెట్టాలని వేదమునే స్వయంగా భగవంతుడే చెప్తున్నప్పుడు ఈ శ్లోకకర్త ఈ విధంగా ఎందుకు మరుగుచున్నాడు, అరుస్తున్నాడు? నష్టే భర్త దేశాంతరములకు పోయినప్పుడు ఈ ఇంటనున్న స్త్రీ నియోగము చేసుకొనిన ఆ సమయముననే వివాహిత పతి తిరిగి వచ్చినప్పుడు ఆ స్త్రీ ఎవరికి స్త్రీ కావలేను? నష్టే భర్త అంటే భర్త చనిపోయినప్పుడు కానీ, దేశాంతరములకు పోయినప్పుడు ఇంటిలో ఉన్నటువంటి స్త్రీ నియోగం చేసుకొనిన ఆ సమయముననే వివాహిత పతి తిరిగి వచ్చినప్పుడు ఆ యొక్క స్త్రీ ఎవరికి స్త్రీ కావలను? పెళ్లి చేసుకున్నాడు, ఆపద్ధర్మంలో వెళ్ళిపోయాడు, మరి ఈమె మరి వయసు దాటిపోతున్నది, మరి పిల్లలు కాలేదు అనేటువంటి బెంగతోటి అత్తమామలు తల్లిదండ్రిని అడిగి బావ మరిదితోటి నియోగం చేసుకుని సంతానం కన్నది. అంటే గర్భమే ఉన్నది. ఈ లోపట దేశ విదేశాలకు పోయినటువంటి వ్యక్తి తిరిగి వచ్చాడు.
ఆ రకంగా వివాహిత స్త్రీ ఇప్పుడు ఎవరికి స్త్రీ కావాలి? గర్భం చేసినటువంటి అతడికి స్త్రీ కావాలా, పెళ్లి చేసుకున్న అతనికి ఇతనికి స్త్రీ కావాలా అనేది ప్రశ్న. వివాహిత పతికే అగునని అగునందురేని ఏం అంగీకరింతుము? ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆయన భార్యయే అని అన్నట్టయితే ఏమి అంగీకరింతము? దీనివల్ల ఏం తెలుసుకుంటాము? కానీ ఇట్టి వ్యవస్థ పారాశరియందు వ్రాయబడలేదు కదా. మరి ఇటువంటి మంచి విషయాలు పారాశరమునందు అయితే వ్రాయబడలేదు, అవసరం లేని విషయాలు అయితే రాయబడ్డాయి. స్త్రీకి ఆపత్కాలమునందు దీర్ఘయోగి అయినప్పుడు కలహించినప్పుడు ఏమి కావలేను? మరి స్త్రీ అనారోగ్య స్థితిలో ఉంది, లేదంటే ఆమెకు పూర్తిగా అయోగ్యురాలు, అటువంటప్పుడు మరి ఈ వంశం ఏం కావాలి? ఇట్టి ఆపత్కాలములు అనేకములు ఉన్నవి కదా. కావున ఇట్టి శ్లోకములను అంగీకరింపరాదు. ఈ పారాశర స్మృతిలో చెప్పినటువంటివి ఇవి అంగీకరించొద్దు. వేద విరుద్ధ వచనము అగ్రాహ్యములు. వేద విరుద్ధ వచనములు అగ్రాహ్యములు. ప్రశ్న ఏమండి, మీరు పరాశర ముని వచనములు కూడా అంగీకరింపరా? మీరు పరాశర ముని పరాశర స్మృతి లోపల ఏవైతే విషయాలు రాశారో ఆ వాటిని అంగీకరిస్తలేరా అని అడుగుతున్నాడు. సమాధానం, అది ఎవరి వచనమైనా కానిండు, ఎవరైతే ఏమింది, పరాశరుడైతే ఏంది, సాక్షాత్ బ్రహ్మ అయితే ఏముంది, వేద విరుద్ధ మగుట వలన అంగీకరింపం. మరియు ఇది పరాశర వచనము కాదు. ఏలయనగా బ్రహ్మోవాచ, వశిష్ఠ ఉవాచ, శివ ఉవాచ, విష్ణురువాచ, దేవి ఉవాచ ఇట్టి వాక్యములన్నీ శ్రేష్ఠుల నామములతో కూడి ఉన్నవి. సర్వమాన్య నామములతో గ్రంథములను వ్రాసిన ఎల్లరూ అంగీకరింతురు. అందువలన వారి జీవిక పుష్కలముగా జరిగిపోవును. పెద్దల పేర్లతో వ్రాయుటలో ఇదియే ప్రయోజనం. అందుకే అనర్థ గాథయుక్త గ్రంథములను వ్రాయుదురు. కొన్ని ప్రక్షిప్త శ్లోకములు వదిలిపెట్టిన మిగిలిన మనుస్మృతి ఒకటియే వేదానుకూలమైన స్మృతి. మిగిలిన స్మృతులు వేదానుకూలములు కావు. అట్లే ఇతర కల్పిత గ్రంథములను కూర్చి తెలుసుకొనుడు. గృహాశ్రమ శ్రేష్టత. గృహాశ్రమం అన్నిటికంటే చిన్నదా పెద్దదా? ఉత్తరం సమాధానం, తమ తమ కర్తవ్యములలో అన్నీ గొప్పవియే కాని యథా నదీ నదాః సర్వే సాగరే యాంతి సంస్థితం తథైవాశ్రమిణః సర్వే గృహస్థే యాంతి సంస్థితం. యథా వాయుం సమాశ్రిత్య వర్తంతే సర్వజంతవః తథా గృహస్థమాశ్రిత్య వర్తంతే సర్వ ఆశ్రమాః. యస్మాత్ త్రయోప్యశ్రామిణో దానేన అన్నేన చాన్వహం గృహస్థేనైవ ధార్యంతే తస్మాత్ జ్యేష్ఠాశ్రమో గృహీ. సా సంధార్య ప్రయత్నేన స్వర్గం అక్షయం ఇచ్చత సుఖం చేహేచ్చత నిత్యం యో అధార్యో దుర్బలేంద్రియై. మనుస్మృతి 6వ అధ్యాయము 90వ శ్లోకము, 3వ అధ్యాయము 77, 79వ శ్లోకం. నదులు పెద్ద పెద్ద నదములు అన్నీ సముద్రములను చేరనంత వరకు భ్రమించుచుండు. ఇక నదికి సముద్రానికి చేరనంత వరకు ఇక్కడ అక్కడ తిరుగుతూనే ఉంటుంటాయి. అట్లే అన్ని ఆశ్రమముల వారందరూ గృహస్థుని పొందియే స్థిరపడతారు. అంటే బ్రహ్మచర్యం గాని, వానప్రస్థం గాని, సన్యాసము గాని వాళ్ళ యొక్క బ్రతుకు తెరువు అంతయు గృహస్థుని మీదనే ఆధారపడి ఉన్నది. వాయువు ఆశ్రయించుట వలననే సర్వజీవుల
ఉనికి సిద్ధమగునట్లు గృహాశ్రమం వలననే అన్ని ఆశ్రమములు స్థిరములు అగుచున్నవి. ఈ ఆశ్రమం లేని నాడు ఇతర ఆశ్రమముల ఏ వ్యవహారమును సిద్ధింపదు. మరి ఈ గృహాశ్రమములే మరి ఆశ్రమముల దగ్గర ఈ దొంగతనం చేసుడు అవన్నీ చేసుడు ఇంకా ఎంత నీచమైనదో చూడండి. అంటే కంచే చేను మేస్తే దాన్ని కాపాడేటువంటి వారెవరూ లేరు. నిన్ననే ఆశ్రమంలో ఒక వ్యక్తి ఆశ్రమ ఖర్చుల గురించి డబ్బులు ఇచ్చాడు. వైఫై బిల్లు కట్టమని అంటే లేవు అని అబద్ధం, ఎంత అబద్ధం ఆడుతున్నారంటే తెలియదు అన్నట్టుగా. మరి నిన్ననే ఇచ్చాడు, మరి వాళ్ళ ఇంటి నుంచి పెట్టేదేమీ లేదు, కానీ అబద్ధం ఆడడం ఎట్లా చేస్తున్నారు. మళ్ళీ వేరే వాళ్ళ చేత చేయించడం, లేదంటే ఇవాళ నడిచేదే కాదు. ఇది గృహస్థులైనటువంటి వారు తమ మర్యాద పూర్వకంగా వాళ్ళు ఎంతైతే సంపాదిస్తారో నీతి నిజాయితీగా ఉన్నప్పుడు అన్ని ఆశ్రమాలు గొప్పగా ఉంటుంటాయి. ఎందుకు అంటే భగవంతుడు చూపిస్తున్నటువంటిది పిల్లలను పుట్టించి తల్లిదండ్రులను ఆశ్రయింపజేసి తల్లిదండ్రుల యొక్క ఆస్తిని ఉపభోగింపజేస్తున్నాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు విశ్రాంతి తీసుకొని చేత కాకుండా ఉండి పిల్లలను ఆశ్రయింపజేస్తున్నాడు. మరియు అతిథులను వాళ్ళ ఇల్లు వదిలింపజేసి వేరే వారి ఇంటికి అతిథులుగా రప్పించి వాళ్ళని ఆశ్రయింపజేస్తున్నాడు. మరియు భిక్షగాళ్ళు ఇల్లు వాకిలి లేనటువంటి వారు కానీ పెంపుడు జంతువులు కానీ వాటన్నింటినీ ఈ గృహస్థులను ఆశ్రయింపజేస్తున్నాడు. గృహాశ్రమంలో ఉన్నటువంటి వాడు అందరికంటే గొప్పవాడు. అతడు స్తుతించబడాలి కానీ నిందించబడకూడదు. నిందిత మనస్తత్వంతో ఏ వ్యవహారం చేయరాదు. గృహస్థుడు ఎంత గొప్ప ఉదారంగా ఉంటే ఈ 3 ఆశ్రమాలు అంతనే నిష్కపటముగా ఉండగలుగుతాయి. అప్పుడు ఆశ్రమ ధర్మము సవ్యముగా కొనసాగుతుంది. అందుకని ఈ గృహాశ్రమం చాలా గొప్పది. దాని గురించి దయానంద సరస్వతి సంస్కార విధిలో చాలా ఉత్తమంగా రాశాడు అనమాట. ఏ గృహస్థుడైతే దొంగతనం చేస్తుంటాడో, లేదంటే పరాయి అన్నం మీద, అంటే తాను కష్టపడ్డ దాని మీద నమ్మకం లేక తన కష్టపడ్డ దానిని కాదని వేరే వారి సొమ్ముకు ఆశపడి బ్రతుకుతుంటారో వారు ఇతరుల దగ్గర పశువులుగా ఉండి సేవకులుగా ఉండి ఏ జీవితం అయితే గడుపుతుంటారో అటువంటి జన్మ లభిస్తుంటది. అందుకని గృహస్థుడు ఏంటంటే ఈ యొక్క సంపాదన ఇంకొకరికి ఇస్తే, పిల్లలకు పాలిస్తే వాళ్ళు మనల్ని గొప్పగా చూస్తూ మనల్ని ఆశ్రయించి మన వంశాన్ని ఎట్లయితే ఉద్ధరిస్తూ ఉంటుంటారో మన సొమ్ము తిన్నటువంటి వాళ్ళు మనల్ని పొగడాలి. వాళ్ళ పొగడతలు వాళ్ళ యొక్క స్థుతి అనేటువంటిదే మన ధర్మార్థ కామ మోక్షాలకు మార్గం సుగమంగా చేస్తుంటుంటది. గృహస్థుడు ఎప్పుడు పొగడబడాలి. గృహస్థుని ధనము పొగడబడాలి, గృహస్థుని వంశము పొగడబడాలి, గృహస్థుని ప్రతి కదలిక పొగడబడాలి. అప్పుడు అతడు ఉద్ధరించబడుతుంటాడు. లేదంటే ఈ యొక్క నీచమైనటువంటి నికృష్టమైనటువంటి కర్మలు చేసినప్పుడు నిరంతరంగా శపింపబడడం, తిట్లు శాపనార్థాలతో పెట్టడం, నిందించబడడం వల్ల ఏంటంటే అణిచివేయబడుతుంటాడు అనమాట. ఈ యొక్క మాటల ప్రభావంతో ఎదుటి వారు మానసిక వ్యథపడి వాళ్ళు ఎవరైతే మాటలు అంటుంటారో ఆ శాపనార్థాలతో అణిచివేయబడుతుంటారు. గృహస్థుడు అణిచివేయబడితే సమాజం నాశనం అయిపోతుంటది. అందుకని గృహస్థుడు పొగడబడాలి. అందుకే అన్నం తినేటప్పుడు మొదటి ముద్ద ఇతరులకు తీపిస్తుంటారనమాట. తినేటువంటి అన్నం ఆకలితో ఉన్నప్పుడు మొదటి ముద్ద ఎంత ఊర్జనిస్తుంటుంటుందో, ఎంత శక్తినిస్తూ ఉంటుంటుందో అటువంటి మొదటి అన్నం ముద్దను తినే కంటే ముందు పశువులకు, భిక్షగాళ్లకు, ఇది పెంపుడు జంతువులకు, ఆ పక్షులకు అది ముందు తీపిచ్చిన తర్వాత ఆ తర్వాత గృహస్థుని చేత తినిపిస్తున్నాడు. ఇది నియమం. ఈ రకంగా ఉండాలి. కాబట్టి గృహస్థుడు ఎప్పుడు నిందించబడకుండా ఉండేటువంటి పనులు చేసుకుంటే తాము తరించబడతారని చెప్పేసి సందేశం. ఇప్పుడు ఈ రకంగా తప్పుడు పనులు చేస్తుంటే నిన్న జరిగినటువంటి విషయం ఏంటంటే అతడు వైఫై మురళి గారు పోయిన నెల అతనే కట్టాడు, ఈ నెల అతనే కట్టాడు.
ఆలస్యంగా పంపితే ఆ తీసుకునే అతను ఏమంటున్నాడంటే ఇది అక్టోబర్ నెల, మరి నవంబర్ నెల ఇంకా మళ్ళీ పంపాలని అని అంటే మళ్ళీ వెనకదంతా రిపోర్ట్ పంపిస్తే అప్పుడు తను తప్పు ఒప్పుకున్నాడు. అంటే ఇక్కడ ఎవరికి వారు తన అవకాశాన్ని చూసుకుని ఉంటే ఇక్కడ వేరే వాళ్ళు ఇదే అవకాశం మనల్ని అడిగేవారు ఎవరు ఉంటారు అని చెప్పేసి మొండికేస్తుంటారు. ఈ రకంగా ఇది ముందుకు పోయేటువంటిది కాదు అనేటువంటిది అభిప్రాయం. కొద్దిగా చూసుకొని మెలుసుకుంటే బాగుంటుంటది. డబ్బు ఇవాళ వస్తుంది, రేపు వెళ్ళిపోతుంది. ఈ డబ్బును చూడొద్దు. ఈ పైసా ఏంటంటే మనల్ని ఇప్పుడు సబ్బు వస్తుంటది. సబ్బు ఏం చేస్తుంటది, మన మలినాన్ని తొలగించి మనల్ని తలతల మెరిపించడానికి, శుభ్రతను చేకూర్చడానికి. ఈ డబ్బు కూడా అంతే, ఎవరి దగ్గర స్థిరంగా ఉండదు. ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళని నాశనం పట్టిస్తుంది. అందుకని పరాయి సొమ్ము పాము లాంటిది, అది ఏ రకంగానైనా కాటు వేస్తుంటుంటది. అందుకని మనం పర ఉపకారం చేసుకోవాలి. మన వ్యవహారము, మన సంపద, మన భార్య పిల్లలు పొగడబడాలి, మన వంశం కీర్తింపబడాలి. ఈ చౌరస్తాల దగ్గర నిలబడ్డటువంటి విగ్రహాలు చెప్పే సందేశం ఏంటి? వాళ్ళు గొప్ప పనులు చేశారు కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని మనము మన పిల్లలు నడవాలి అనేటువంటిది. ఈ విద్యాలయాలు, ఆశ్రమాలు వాళ్ళ పేరుతోటి వాళ్ళు చేస్తున్నది ఎందుకు అంటే వాళ్ళు గొప్ప పని చేశారు కాబట్టి అక్కడికి వెళ్ళి మనము ఒక సందేశాన్ని నేర్చుకోవాలనేటువంటిది అభిప్రాయం. కావున మోక్ష సాంసారిక సుఖములను అభిలషించువాడు, ఎవరెవరైతే మోక్షాన్ని యొక్క సాంసారిక సుఖములను అభిలషిస్తుంటారో, కోరుకుంటారో, ప్రయత్నముతో గృహాశ్రమును ధరింపవలెను. వీరు ఈ మోక్షాన్ని కోరుకున్నా, సాంసారిక సుఖాన్ని కోరుకున్నా అటువంటి వారు ప్రయత్నపూర్వకంగా గృహాశ్రమాన్ని ఆశ్రయించాలి. దుర్బలేంద్రియములు, భీరువులు, నిర్బలులు అయిన పురుషులు గృహాశ్రమమున వహింప అయోగ్యులు. అంటే దుర్బలేంద్రియములు అంటే నపుంసకులు మరియు భీరువులు. ఇది చేస్తే వీళ్ళు ఏమంటారో, అది చేస్తే వారేమంటారో అనేటువంటి భయపడేటువంటి వారు. నిర్బలులు, సామర్థ్యహీనులు, అటువంటి వాళ్ళు గృహాశ్రమము ఆశ్రయించకూడదు, అంటే పెళ్లి చేసుకోకూడదు అనేటువంటిది ముఖ్య ఉద్దేశం. దానిని బాగుగా నిర్వహింపవలెను. ఎవరైతే గృహాశ్రమానికి వస్తుంటారో మన వల్ల ఈ యొక్క గృహాశ్రమం నిందింపబడకూడదు, మన వల్ల ఒకరికి హాని కలగకూడదు. ఒకానొక సందర్భంలో ఒకటి పాట కూడా వచ్చింది, ఆ పాట గుర్తొస్తలేదు. ఎవరి ఇంటి ముందు విద్వాంసుల పాద ధూళితో బురద కాదో ఆ ఇల్లే అని ఎలా అనిపిస్తుంటది. అంటే మన ఇంటికి గొప్పవారు రావాలి, మన ఇంటిలో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని కడిగి పారేయాలి, మనకు అజ్ఞానాన్ని మించి మనల్ని తరింపజేయాలి. ఆ రకంగా ఆ పాట చాలా ప్రసిద్ధమై ఉన్నది, గుర్తు వస్తలేదు. సరే, మళ్ళీ ఎప్పుడైనా గుర్తు వచ్చినప్పుడు చెప్పుకుందాం. ముఖ్యమంతా పసుపు ముఖమంతా సాయన్న పాట ఉంటుంది కాదు. ఇంటి ముందు బురద కావాలని చెప్పేసి మహాభారతంలోనూ మంచి ఘట్టం ఉన్నది, అది కూడా గుర్తొస్తలేదు ఈ సందర్భంలో. అది సినిమాలలో పెట్టారు కూడా. అది ఆ ఒక్క పాటతోటే ఆ సినిమా చాలా రోజులు ఆడింది. కావున లోక వ్యవహారములకు అన్నింటికీ గృహాశ్రమమే ఆధారం. గృహాశ్రమం లేని నాడు సంతానోత్పత్తి ఉండదు. కావున బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాసాశ్రమములు ఎట నుండి ఏర్పడును? గృహాశ్రమమును నిందించువాడు నిందనీయుడు. ఎవరైతే గృహాశ్రమం నీచమైనది, స్త్రీ ముఖమే పాపిష్టి ముఖము అనేటువంటి ఎవరైతే అంటుంటారో అంతకంటే నికృష్టుడు ఇంకొకడు లేడు. ఎందుకంటే గృహాశ్రమం స్తుతించబడాలి. గృహాశ్రమం స్తుతించబడితే, గృహస్థుడు పొగడబడితే, గృహస్థుని అన్నము పొగడబడితే, గృహస్థుని దానము పొగడబడితే, గృహస్థుడు కీర్తింపబడితే ఆ గృహస్థుని ఇంటి నుంచి ఏ సాధువు భిక్షావృత్తి అన్నం గ్రహించను, వారి చేతి నుండి ఏ ఆశ్రమానికి ఏదైనా లభిస్తే ఆ ఆశ్రమం పైకి వస్తుంటుంటది.
ఆ యొక్క సాధువు ఉన్నతి చెందుతూ ఉంటాడు. ఎందుకంటే కీర్తియుక్తమైనటువంటి చేతితోటి స్తుతించబడినటువంటి అన్నము భిక్షగా గ్రహిస్తుంటాడు కాబట్టి అతను సాధించుకునేటువంటి ధర్మార్థ కామమోక్షంలో అతడు సఫలం అవుతుంటాడు. ఆ ఆసనం కూడా దినదినము పైకి వస్తుంటుంటది. ఎక్కడైతే ఏ ఆసనాన్ని దోచుకుంటుంటారో నలువైపుల నుంచి అది ఎప్పుడూ పైకి రాదు అనేటువంటిది. దానిని ప్రశంసించువాడే ప్రశంసనీయుడు. కానీ స్త్రీ పురుషులు ఇరువురు పరస్పరము ప్రసన్నులు, విద్వాంసులు, పురుషార్థపరులు, సర్వ వ్యవహార జ్ఞాతలు అయినప్పుడే గృహాశ్రమమున సుఖము కలుగును. కావున గృహాశ్రమ సుఖమునకు ముఖ్య కారణము బ్రహ్మచర్యము పూర్వము చెప్పబడిన స్వయంవర వివాహములనియే తెలియవలెను. సంక్షేపముగా సమావర్తనము, వివాహము, గృహాశ్రమునకు సంబంధించిన విషయములు ఇక్కడ ఉపదేశించబడినవి. ముందు వానప్రస్థ సన్యాస విషయములను గూర్చి వ్రాయబడును. ఈ విధంగా శ్రీమద్ దయానంద సరస్వతి విరచితము సుభాష విభూషితమునగు సత్యార్థ ప్రకాశమున సమావర్తన, వివాహ, గృహాశ్రమ విషయమున చతుర్థ సముల్లాసము సంపూర్ణము. ఓ నమస్తే. ముందుకు తీసుకెళ్ళండి ప్రభాకర్ గారు, సమయం అయిపోయింది కదా. అమ్మగారు మీరైనా తీసుకోండి, ఎవరెవరు నాకు ఒకటి తీసుకెళ్ళండి. ఈరోజు ప్రభాకర్ గారు సిద్ధమయ్యారు. కర్తవ్యముల గురించి అనేక ముఖ్య విషయాలు తెలుసుకుంటున్నాం ఈ ఎపిసోడ్లో. గృహస్థుల కర్తవ్యములు, గురువులను, గురుకులాలను, ఆశ్రమాలను రక్షించే బాధ్యత, పోషించే బాధ్యత గృహస్థులపైనే ఉంటుంది. గృహస్థం నుంచే మహాపురుషుల ఉద్భవం, పండితులు ఇలాంటి వారంతా తయారై వచ్చేది అక్కడి నుంచే. కాబట్టి ఇవి బాధ్యతగా గృహస్థులపై ఉందని విషయాన్ని మనం చాలా లోతుగా తెలుసుకున్నాం. తర్వాత వేద విరుద్ధ వచనములు గ్రహించకూడదని, గృహాశ్రమం యొక్క శ్రేష్టత ఎంతుందో ఈ ఎపిసోడ్ ద్వారా, ఈ సత్యార్థ ప్రకాశం యొక్క 4వ సముల్లాసంలో అనేకమైన విషయాలు, అవగాహన, జ్ఞానం మనకు ఈ సత్యార్థ ప్రకాశం ద్వారా ఆచార్య గారు అనేక ఉదాహరణలతో కల్పించారు. కాబట్టి వారికి ధన్యవాదాలు. ఈరోజుతో ఈ సత్యార్థ ప్రకాశం యొక్క 4వ సముల్లాసం పూర్తి చేసుకున్నాం. తర్వాత రేపటి నుంచి కొత్త సముల్లాసంలోకి ప్రవేశిస్తున్నాం, పంచమ సముల్లాసంలోకి. కాబట్టి ఈ విషయాలు అందరికీ తెలియపరచడానికై ఈ ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి అందరికీ తెలియపరచాలని మనవి. తర్వాత ఈరోజు వైదిక సంధ్య శనివారం. విజయదుర్గమ్మ గారు ఉన్నారా? ఈరోజు వారిదే ఉంది. వారు రాలేదు ఈరోజు, వేరే రాని పక్షంలో ఇంకెవరైనా చేయించే వాళ్ళు ఉంటే చేయించవచ్చు. చేయించానండి, చేయించారా? ఎవరైనా చేయించాలా? अथ वैदिक ब्रह्म संध्यायाम। ओम नमस्ते आचार्य जी, सर्वेभ्यो नमो नमः आचार्य जी। ओम अमृतोपस्तरणमसि स्वाहा, ओम अमृता अपिधानमसि स्वाहा, ओम सत्यं यशः श्रीर्मैत्रीः श्रयतां स्वाहा, ओम शन्नो देवीरभिष्टया आपो भवन्तु पेतये, शन्यो रविस्रवन्तु नः। ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षुः चक्षुः, ओम श्रोत्रं श्रोत्रम्, ओम नाभिः, ओम हृदयम्, ओम कण्ठः,
ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ कं ब्रह्म पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ ऋतं च सत्यं चाभिधातपसोऽद्य जायता ततो रात्र्या जायता ततः समुद्रो अर्णवः ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायता अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशि ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः ॐ षण्णो देवीरभिष्ठया आपो भवन्तु पीतये षण्योरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तं वोझं वेदद्मः दक्षिणादिन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तं वोझं वेदद्मः प्रतीचीदिगुवरुणोऽधिपतिः गृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तं वोझं वेदद्मः उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तं वोझं वेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तं वोझं वेदद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तं वोझं वेदद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदते दुर्गाणि विश्वा नावेवा सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रभ्रवाम शरदः शतम् अदीनस्याम शरदः शतं भूयच्च शरदः शतात् ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये षण्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक सच्चिदानंद स्वरूप
జగతుత్పాదక దేవ, నీ దివ్య విజ్ఞాన స్వరూపం మేము నిత్యం ఉపాసింతము. మాకు సద్బుద్ధులనిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపము స్వామి. హే పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకొందుము గాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీర్భిష్టయ आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. ఓం శాంతి శాంతిః इति वैदिक ब्रह्म संध्या आचार्यजी. ओम नमस्ते आचार्यजी. सर्वेभ्यो नमो नमः आचार्यजी. ధన్యవాదాలు. బాయ్. మరి ఇవాళ అమావాస్య ఉన్నది, యజ్ఞం చేయడానికి ఎవరు ఉన్నారా లేరా? గృహస్థులై ఉండి మరి యజ్ఞం చేయకపోతే యజ్ఞాన్ని మానుకుంటున్నారు అమావాస్య పుణ్యానికి. ఏంటిది ఇది? నిన్ననే చేశాం ఆచార్యజీ అమావాస్య యజ్ఞం. నిన్ననే అమావాస్య. ఇవాళ ఉదయం లేదనుకుంటా కదా ఆచార్యజీ. 9 గంటల వరకు ఉన్నది. ఒకటి అవునా? గుర్తుపెట్టుకోండి, పౌర్ణమి ఏమో పెరుగుతున్నప్పుడు చేయాలి, పౌర్ణమి ఆరంభంలో యజ్ఞం చేయాలి, అమావాస్య ముగుస్తున్నప్పుడు యజ్ఞం చేయాలి. సరే, సరే, సరే. ఒక చిన్న విషయం అండి. మనకే మన సజ్జన సాంగత్యానికే ఆచార్యజీ అన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది చెప్తున్నారు. మన అందులో గృహస్థి ఎలా